అంటే అప్పుడు నేను స్టార్టింగ్ హిప్ హాప్, ఈ పాప్, ఆ తర్వాత ఈ ట్రాన్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాడిని ప్రోగ్రామింగ్. నాకు హిప్ హాప్ అంటే చాలా ఇష్టం. నేను ర్యాప్, బీట్ అప్పుడు బీట్ బాక్సింగ్ అవన్నీ చేస్తే అప్పుడు ఆయన నువ్వు ఇది చెయ్యి అని చెప్పి సపోర్ట్ ఇవ్వడం. సో చాలా మంది ప్లేయర్స్ తో మనం కాంపిటేటివ్ గా చేస్తాము, వాళ్ళే టీచర్స్, వాళ్ళు చెప్పేవారు. సో అలాగే నేర్చుకోవడం జరిగింది అనమాట. మ్యూజిక్ కంపోజిషన్ ఇప్పుడు మీరు మాట్లాడేది వింటుంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నికాలిటీ అనేది ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మనం ఏదో సింపుల్ గా ఒక ట్యూన్ వచ్చేస్తుంది, లిరిక్స్ వచ్చేస్తాయి, పాట పాడించేస్తారు. అంటే ఆబ్వియస్లీ ఆ లేయరింగ్ అదంతా, ఆ లేయరింగ్ కూడా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కిక్ వేస్తున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఒక 10 కిక్లు వేసేస్తారు. అదేమవుతుంది అంటే ఓవర్ కంప్రెషన్ అయిపోయి అది మీరు మిక్స్ చేసేటప్పుడు అది షూట్ అయ్యి అది ఒకలాగా అనే ఒక సౌండ్ వచ్చేస్తుంది. ఆ కిక్ అనేది క్లారిటీ ఉండదు. సో దానికి మనం ఏం చేయాలి, మనం సెలెక్ట్ చేసేటప్పుడే, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడే మంచి కిక్ని ఒకటిగా మంచి కిక్ సెలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకొని ద టోన్, లైక్ ఒక బేస్ కూడా ఆ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు అది లో కిక్లో సబ్ ఉంది అనుకోండి,